तेलंगाना दिखे न्यूज़ में अब तमाम का खैर मकदूमी बढ़ते हैं खबर की जानिब। सिकंदराबाद बोइनपल्ली में पेश आया एक दिल दहला देने वाला वाक़या। बताया गया कि शौहर ने अपनी बीवी और एक 11 महीने की दुख्तर का किया कत्ल। उसके बाद उसने ख़ुदकुशी कर ली। तफसीलात के मुताबिक गणेश और स्वप्ना बोइनपल्ली में रहा करते थे। उन्हें 3 बच्चे थे। गणेश बहैसियत ड्राइवर काम करता था। बताया गया कि उसने गुज़िश्ता रात अपनी बीवी और दुख्तर का कत्ल कर दिया। बादअज़ा उसने पुलिस को डायल 100 करते हुए इस बात की इत्तला देते हुए रेलवे ट्रैक अलवाल में जाकर इसने खुदसोसी कर ली। इस सिलसिले में गम का माहौल देखा गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ओके। हाँ ओके। ఈరోజు మార్నింగ్ 5 o'clockకి గణేష్ అనే ఒక ఆటో డ్రైవరు 100 డైల్ కాల్ చేసి నేను బోయినపల్లిలో ఆర్య సమాజ్ దగ్గర నా భార్య బిడ్డని హత్య చేసినాను. తర్వాత నేను ఈ రైల్వే ట్రాక్ ఏరియాలో పోతున్నా, నేను కూడా సూసైడ్ చేసుకుంటున్నాను 100 డైల్ కాల్ చేయడం జరిగింది. వెంటనే మా బోయినపల్లి కారు పెట్రోలింగ్ వాళ్ళు అలర్ట్గా అయ్యి ఇమీడియట్గా ఇక్కడ స్పాట్ దగ్గరికి వస్తే ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకో టీము అతను ఫోన్ చేసిన లొకేషన్ పట్టుకొని ఇంకో టీం అటు పోవడం జరిగింది. అయితే ఇంటి దగ్గరికి వచ్చిన టీము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య స్వప్న, తర్వాత నక్షత్రాన్ని 11 months బేబీ, వీళ్ళిద్దరూ అచేతనంగా పడిపోయి ఉన్నారు. అంటే ఆల్రెడీ చనిపోయినట్లు ఈ లోపల అంబులెన్స్ వాళ్ళు 108 వాళ్ళు కూడా వచ్చి కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీనికోసం ఏర్పాటు చేస్తే 6:06 ఈ సుచిత్ర అల్వాల్ రైల్వే ట్రాక్ మధ్యలో ఈ గణేష్ అతను కూడా ఈ రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకోవడం జరిగింది. సార్ వీళ్ళ కారణం ఏంటి మీరు చనిపోవడానికి? 100 డైల్ కాల్ చేయటం కూడా చేసినప్పుడు కూడా ఏదో వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ని సస్పెక్ట్ చేస్తున్నట్లు, వేరే అతనితో చేస్తున్నట్లు, అందుకోసమే మర్డర్ చేసినట్టు అతను ఫోన్లో చెప్తున్నాడు. తర్వాత అతను మొత్తం ముగ్గురు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 7 years ఉంటుంది, చిన్న అమ్మాయి వచ్చేసి 4 years ఉంటుంది. త్రివేణి, తనుశ్రీ అని. వీళ్ళిద్దరిని మాత్రం ఏం చేయలేదు. ఇద్దరు కూడా ఇక్కడ ఇంట్లోనే బయట కూర్చొని ఉన్నారు. అయితే ఇతను మార్నింగ్ 3:45కి ఇంటి నుంచి బయటకు పోయేటప్పుడు వీళ్ళ ఓనర్కి చెప్పి ఆమెని చెప్పి ఇట్లా నేను కూరగాయల మార్కెట్ పోతున్నాను, ఎందుకంటే ఇతను ఆటో డ్రైవర్, మార్కెట్ పోతున్నాను చెప్పింది. తర్వాత 4:45 ఆ టైంలో మళ్ళీ అగైన్ కాల్ ఓనర్ ఆమెకు ఫోన్ చేసి మీరు మా పేరెంట్స్కి ఫోన్ చేయండి అంటే, నువ్వు చేయొచ్చు కానీ ఆమె ఓనర్ అంటే, లేదు నాకు యాక్సిడెంట్ అయింది, మా భార్యకి చెప్పకండి, ఆమె పడుకొని ఉన్నది, చాలా టెన్షన్ పడుతుంది, మీరే ఫోన్ చేయండి అంటే, నా దగ్గర నెంబర్ లేదంటే ఇంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది నోట్బుక్లో, మీరు అది చూసి ఫోన్ చేయమని చెప్పింది. లాస్ట్ ఆమెతో మాట్లాడి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తర్వాత అతను సూసైడ్ చేసుకున్న స్పాట్ కూడా అది GRP వాళ్ళకి వస్తుంది. ఆ GRP వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు అక్కడ కేసు